హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. పచ్చని ప్రకృతి మధ్యలో ఈ గుడి ఎక్కడుంది అనుకుంటున్నారా? ఇది మా అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఉన్న విజయ గణపతి స్వామి వారి గుడి. కమ్యూనిటీలో ఉన్న పెద్దవాళ్ళందరూ కలిసి ఒక చిన్న వినాయకుడిని ప్రతిష్ఠించుకుందామని అనుకున్నప్పుడు అందరి సమిష్టి కృషి వల్ల ఈ పెద్ద వినాయకుడి గుడి నిర్మాణం జరిగింది. 2022 ఫిబ్రవరి 7వ తారీఖున వసంత పంచమి రోజునే ఈ వినాయక విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అంటే ఈ వసంత పంచమికి 4 సంవత్సరాలు పూర్తయింది. అతి తక్కువ సమయంలోనే ఎంతో మహిమగల దేవుడిగా వినాయకుడిని మేము నమ్మటం, కొలుచుకోవటం జరుగుతోంది. వసంతకాలపు శోభంతా ఇక్కడే ఉన్నట్లుగా అన్ని చెట్లు కూడా పచ్చగా చిగురించి పువ్వులతోటి, కాయలతోటి ఉంటాయి. వినాయకుడికి కావలసిన 21 రకాల పత్రి ఇక్కడ లభిస్తుంది. అలాగే వినాయకుడికి నిత్య పూజకు కావలసిన పూలన్నీ కూడా ఇక్కడి నుంచే సేకరిస్తారు. నిన్న వసంత పంచమి రోజున ఈ ఆలయం 4వ వార్షికోత్సవం జరుపుకున్నాము. ఆ సందర్భంగా స్వామివారికి సహస్ర పుష్పాలంకరణ సేవ, అలాగే గణపతి హోమం నిర్వహించటం జరిగింది. ఇంట్లో కానీ కమ్యూనిటీలో కానీ వినాయకుడి విగ్రహాన్ని ఉంచటం వాస్తు ప్రకారం అత్యంత శుభప్రదం. ఇది సకల విఘ్నాలను తొలగించి సుఖ సంతోషాలు, శ్రేయస్సుని కలిగిస్తుంది. అదీకాక ఈశాన్య మూలలో వినాయకుడి విగ్రహాన్ని ఉంచటం వల్ల ఆధ్యాత్మికత పెరిగి వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. గణేశుడి విగ్రహం పాజిటివ్ ఎనర్జీకి ప్రతీక. ఎటువంటి శుభకార్యమైనా, పూజలైనా ముందుగా వినాయకుడికి పూజ చేసే స్టార్ట్ చేస్తారు. ఇలా చేయటం వల్ల పాజిటివ్ ఎనర్జీ మరింత పెరిగి ఆ పని ఏదైనా నిర్విఘ్నంగా కొనసాగుతుందని మన నమ్మకం. ఈ వార్షికోత్సవాన్ని, గణపతి హోమాన్ని కూడా చాలా శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ఈ గణపతి హోమంలో 3 జంటలు పాల్గొన్నారు. పిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉండటం వల్ల, అందున హాలిడే కూడా కాదు, వర్కింగ్ డే అవటం వల్ల ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేకపోయారని చెప్పాలి. లేకపోతే ఈ ప్లేస్ అంతా కూడా చాలా హడావిడిగా అందరితో నిండిపోయి ఉంటుంది. ఇంకా ఇక్కడ వినాయక నవరాత్రులు అయితే చాలా భక్తిభావంతో అద్భుతంగా నిర్వహిస్తారు. ఇక్కడ సొసైటీలో ఉన్న లేడీస్ అండ్ జెంట్స్ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, డాన్సులు నేర్పించటం, అలాంటివే కాకుండా గుడికి సంబంధించిన అన్ని పనులు కూడా వాళ్ళ సొంత పనిలాగా చేస్తారు. 9 రోజులు కూడా ఎంతో భక్తిభావంతో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా వైభవంగా జరుగుతాయి. అలాగే ఉగాది నాడు ఇక్కడ పంచాంగ శ్రవణం జరుగుతుంది. శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. అలాగే భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయి. అతి కొద్ది కాలంలోనే ఎంతో మహిమగల దేవుడిగా మా వినాయకుడికి పేరు వచ్చింది. ఇక్కడ ఎవరి నోట విన్నా కూడా వాళ్ళు అనుకున్న పనులన్నీ నెరవేరాయని చెప్తారు. అపార్ట్మెంట్లో ఉన్న ఎల్డర్లీ పీపుల్ అందరూ కలిసి ఈ మొక్కల సంరక్షణ అది చూస్తూ ఉంటారు. వీటికి ఫెన్సింగ్ వేయటం కానీ, వాటరింగ్ చేయటము, అలాగే కొత్త మొక్కలను తీసుకొచ్చి పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ దీన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. కమ్యూనిటీలో ఉన్న ఆడవాళ్ళందరూ, పెద్దవాళ్ళు, అలాగే ఇంట్రెస్ట్ ఉన్న చిన్నవాళ్ళు కూడా ఇక్కడ భగవద్గీత పారాయణ, అలాగే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఇంకా ముఖ్యమైన దేవుడి శ్లోకాలన్నింటినీ ఈ గుడిలో కూర్చుని చదువుతూ ఉంటారు. ఏకాదశి తిథి రోజు కంపల్సరిగా ఇక్కడ భగవద్గీత పారాయణ జరుగుతుంది. అలాగే దసరా నవరాత్రులు 9 రోజులు కూడా ఇక్కడ నిత్యం లలితా సహస్రనామ స్తోత్రాలు పారాయణ జరుగుతుంది. ముఖ్యమైన తిథులన్నింటిలోనూ, అలాగే పండగలప్పుడు, అలాగే సంకటహర చతుర్థి రోజు, అలాంటి సందర్భాల్లో ఇక్కడ చాలా బాగా పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారు. అలాగే దశహారతులు కూడా ఇస్తూ ఉంటారు. దేవాలయంలో స్వామివారికి 2 పూట్ల నివేదన జరుగుతుంది. ముఖ్యమైన పర్వదినాల్లో అందరికీ సరిపడగా ప్రసాదాలు తయారు చేసి ఇక్కడ పంచిపెడుతూ ఉంటారు. ఎంతో టేస్టీగా ఉంటాయి. చాలామంది ఇక్కడ మొక్కుకుని కూడా ప్రసాదాలు తయారు చేసి పంచిపెడుతూ ఉంటారు. ఇంత అద్భుతమైన దేవాలయాన్ని ఈ కమ్యూనిటీకి అందించిన వాళ్ళకి, అలాగే ఇక్కడ దీని మెయింటెనెన్స్ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వినాయకుడు మీ అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
వసంత పంచమి కాబట్టి సరస్వతీదేవిని దర్శించుకుందామని మాకు దగ్గరలో ఉన్న ధర్మపురి క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ సరస్వతీదేవి ఆలయం ఉంది. ఇక్కడ చాలామంది అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు. ఈ చిన్న పాపను చూస్తే ఈ ఏజ్లోనే ఎంతో శ్రద్ధ భక్తి ఉన్నట్లుగా అనిపించింది. ఈ పిల్లల అక్షరాభ్యాసాలు చూస్తుంటే మా పిల్లల చిన్నతనం నాకు గుర్తొచ్చింది. ఏ తల్లిదండ్రులైనా కూడా వాళ్ళ పిల్లలు పెరిగి చాలా పెద్ద చదువులు చదవాలని ఆశలతోటే ఈ అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ సామూహిక అక్షరాభ్యాసాలు జరిగాయన్నమాట. ఈ గుడిలో నిలబడి ఉన్నప్పుడు నాకు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. మా తమ్ముడు అనుకోకుండా యుఎస్ వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అప్పుడు వాళ్ళ చిన్న బాబుకి 3వ సంవత్సరం వచ్చిందనమాట, జస్ట్ వచ్చింది. అయితే మళ్ళీ తమ్ముడు ఎప్పుడు వస్తాడో తెలియదని చెప్పి, టైం లేదని చెప్పి వాడి అక్షరాభ్యాసం ఇక్కడే చేశాము. మా పిల్లలు ఇప్పుడు వాళ్ళ పెద్ద బాబుకి మాత్రం బాసర్లో చేయటం జరిగింది. అమ్మ ఎక్కడ ఉన్నా కూడా తన మహిమ చూపిస్తూనే ఉంటుంది. అన్ని కళలకు అధిదేవత సరస్వతి. ఒకప్పుడు సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు సరస్వతి ఎక్కడుంటే లక్ష్మీదేవి కూడా అక్కడే నివాసమై ఉంటుంది. అందుకని చదువు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరూ వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ గుడిలో కొన్ని పురాణ ఘట్టాలు చిత్రీకరించడం జరిగింది. అవి జీవకళ ఉట్టిపడుతూ చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. ఇక్కడి శారదామాత విగ్రహం చూస్తే ఎవరికైనా వరవీణా మృదుపాణి ఈ పాట టక్కును గుర్తొస్తుంది. అమ్మవారు మన ముందు వీణ వాయిస్తూ కూర్చుందా అన్నట్లుగా ఉంది. ఇక్కడ కృష్ణుడి మందిరం కూడా ఉంది. కృష్ణుడి మందిరంలో దండం పెట్టుకుని బయటికి వస్తుంటే నాకు ఈ చిన్ని బాబు కనిపించాడు. నాకు చిన్ని కృష్ణుడే కనిపించినట్లుగా అనిపించింది. చిరునవ్వులు అలికిస్తూ బాలగోపాలుల్లా అనిపించాడు. ఈ గుడిలోంచి బయటికి వచ్చాక ఇక్కడ సత్యవాణి గారి ఆధ్వర్యంలో అమ్మవారి మండపంలో సరస్వతి హోమం జరుగుతోంది. ఈ హోమంలో ఈ బాబుని చూస్తుంటే నాకు బాలమేధావిలా అనిపించాడు. ఎందుకంటే మంత్రంలో స్పష్టత, ముఖంలో భక్తి భావం స్పష్టంగా కనబడ్డాయి. కొంతమంది తల్లిదండ్రులు సత్యవాణి గారి దగ్గరకు వచ్చి అక్షరాభ్యాసం చేయించమని అడిగితే ఆవిడ చేయించారు. ఆ తర్వాత ఆవిడ ఇక్కడికి వచ్చిన స్కూల్ పిల్లలతోటి కొన్ని మంచి విషయాలు మాట్లాడారు. ఈ స్కూళ్ళకు సంబంధించిన స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి సరస్వతీదేవిని దర్శించుకొని ఈ సరస్వతి హోమాన్ని చూసి వెళ్ళారు. ఇవ్వండి ఈ సంవత్సరం వసంత పంచమి విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.